ఈ విగ్రహం చేయించినట్టు మా ఫ్యామిలీలో ఒక్కరు కూడా తెలియదు. నేను ఇది గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకున్నా, బట్ మా చెల్లె పెళ్ళి అనుకోకుండా ఫిక్స్ అయింది. దానికి గిఫ్ట్ ఇద్దామని నాలో మా నాన్నని తీసుకుంటున్నారు చాలా మంది, బట్ మా నాన్న అనేటోడు మా నాన్న అనేటోడు లైఫ్లో పుట్టాడు. ఇలాంటి మనిషి నాకు పుట్టడం, నేను ఆయన పుట్టడం ఒక గొప్ప గిఫ్ట్. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నాకు మా నాన్న పెట్టిన భిక్ష. నా లైఫ్ లో ఆ రోజు నన్ను లండన్ పంపకపోతే ఈ రోజు నేను కూడా ఇదే ఊర్లో ఏదో ఒక పని చేసుకుంటున్నా మంచిగా ఉండవాడిని కావచ్చు. కాకపోతే మా నాన్నలాగా పేరు ప్రతిష్టలు ఆయన చనిపోయినప్పుడు నేను అనుకోకుండా లండన్ నుంచి వెంటనే వచ్చి ఆయనని ఇలా చూస్తున్నాను. నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేండి. 2 years తర్వాత డైరెక్ట్ మా నాన్న ఆయన యొక్క బాడీనే చూసింది. అందుకే తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఆ వాల్యూ తెలియదు, తల్లిదండ్రులు పోయినప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది. సో మీ నాన్నకు మీ అమ్మకు కాళ్ళు ఎరిగినా చెయ్యిలు ఎరిగినా ఏది ఎరిగినా వాళ్ళని మంచిగా కాపాడుకోండి, మంచిగా ఉండండి, మంచిగా ఉంచుకోండి. లైఫ్ లాంగ్ ఎవ్వరు ఉన్నా లేకపోయినా తండ్రిని మించిన దైవం లేదు, తల్లిని మించిన దైవం గుర్తుపెట్టుకోండి. ఇదేదో డైలాగ్స్ అవన్నీ కాదు. నేను 3 years నుంచి లండన్లో ఉన్నాను. ఏ రోజు మా నాన్న ప్రతిరోజు నాకు వీడియో కాల్ చేసేది. నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా రోజు వీడియో కాల్స్. మా నాన్న చాలా దూరంగా పెరిగింది, అంటే కోపం, నన్ను చాలా కోపంగా తిట్టేవాడు. చాలా అంటే మా ఇష్టంగా చూడకపోయేది. అట్లా వస్తానే ఆ భయంతో మేము పెరిగాం. ఏ రోజు బర్త్డేస్ అని టూర్స్ అని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఇంట్లోనే ఉండేది. ఒక్కొక్క రోజు ఏం లేకున్నా కూడా తిన్న రోజులు ఉన్నాయి. గడక పోసి మా నాన్న అమ్మ వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంట్లో పప్పు కూర లేకపోయినా ఉప్పు కారం వేసుకున్న తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి. మా నాన్న లాంటి మనిషి మరొకడు పుట్టాడు. నేను ఎంతో ప్రౌడ్గా ఎందుకు చెప్పుకుంటానంటే ఆయన లాంటి మనిషి, ఆయన లాంటి ఉన్న వ్యక్తిత్వం, ఆయన లాంటి ఉన్న గుణం, ఆయన లాంటి ఉన్న ప్రేమ ఎవ్వరికీ దొరకదు. ఇవాళ నేను పొద్దున పెళ్ళికి స్టార్ట్ అయినప్పుడు ఏంది తక్కువ మంది వస్తున్నారు, మేము ఎన్ని తింటాం రైస్, ఎన్ని తింటాం నాన్ వెజ్ వండాం, మరి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా కాదా అని మస్తు టెన్షన్ ఉండే. మా బాబాయ్ నేను మస్తు టెన్షన్ ఉండే. నిన్న నుంచి ఈరోజు మా బాబాయ్ అయినా నేనైనా 1 గంట కూడా నిలబడలేదు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం మా నాన్న. ఆయన ఆశీస్సులతోనే ఈ ప్రోగ్రామ్ ఇంతమంది వచ్చారు, ఇంతమంది చూశారు, ఇంతమంది లవ్ అండ్ సపోర్ట్ మరెవరు ఉండాలి. ఈ గిఫ్ట్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, బట్ నేను ఎందుకో అతి తక్కువ టైంలో శ్రీకాంత్ అన్న నీకు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా నేను చూసుకుంటా. థ్యాంక్ యూ అన్న, మీ సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు వితిన్ 18 daysలో ఇది తయారు చేసి ఇచ్చాడు. 18 days. ఇది ఫైబర్. ఇక్కడనే విశ్వవర్ధన్ అనే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, వాడే తీసుకొచ్చేయండి. ఇది ఒక్కరికే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఒకరికి చెప్పుకోవాలి, ఎందుకంటే నేను చేసేది కరెక్టా రాంగా అని వాళ్ళని అడిగిన. ఇంకా వేరే నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అలా చెప్దామని అనుకున్నాను. కానీ ఎందుకు అందరికి చెప్పి చేసేవారు అని చెప్పి ఒకటి మనకి చెప్పి, సరే ఇది ఫోటో ఇలా వచ్చింది చేసి పంపించండి కదా, ఇది ఓకేనా కాదా అని చూడరా అని చెప్పి వాడే విష్ణు. థ్యాంక్స్ నాన్న. నేను మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు ఏంటంటే లైఫ్లో ఎప్పుడు ఎవరిని మనకు డబ్బు లేదని చెప్పి బాధపడద్దు, డబ్బు ఉన్నదని చెప్పి ఎగరద్దు. అట్లా అనుకుంటే ఈరోజు మా నాన్న ఆయన కూడా కాదు, వర్ధనపేటకే ఎన్నో ఎమ్మెల్యే కన్నా పెద్ద పోస్టులు పొందవచ్చు. అన్ని పంచాయతీలు చేసేదో అన్ని పోస్టులు అనుభవించవచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ ఏ రోజు అవినీతిగా ₹1 సంపాదించాలి. నేను అది ప్రౌడ్గా చెప్పగలుగుతా. ఏ రోజు ₹1 కూడా సంపాదించాలి. ప్రజల కోసమే పుట్టిండు. నేను టుబి ఆనెస్ట్ స్టిల్లో చెప్తున్నా, 70% పీపుల్ అంటేనే ఇష్టం, 30% ఫ్యామిలీ పిల్లలంటేనే ఇష్టం మా నాన్నకి. అంటే పిల్లల కన్నా ప్రజలే దైవం అని నిర్ణయించుకున్న ఏకైక వ్యక్తి.
మన టైలర్ శ్రీనివాస్, వర్తల శ్రీనివాస్ వాళ్ళ అబ్బాయిని వర్తల కమలహాసన్. ఇది అందరికి నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. బట్ మ్యాథ్స్ మా నాన్న ఫేస్ కట్ వచ్చింది యాక్చువల్లీ నేను ఫోటో ఇచ్చింది క్లారిటీ అయితే కట్ చేసింది. ఫోటో ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తే ఇది మా ఊళ్ళో ఎంతో మంది మన విగ్రహం పెడదామని అది ఇది అని చాలా డిస్కస్ చేసాం. కానీ ఎవరు ముందు నాకు అన్నదాన్ని కానీ ఎక్కువ అని చెప్పి నేనే ఎవరు వెళ్ళకుండా విత్ ఇన్ 18 days బొమ్మ తయారు. ఈరోజు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. నాకు కొంత నుంచి కాల్ చేస్తూ ఉంటాను, చూసిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతారు. బట్ ఫైనల్గా చూపెట్టినా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ ఎవర్. నీకు ఇంకా ఒట్టి కాదు లైఫ్లో ఇది ఏ గుడి దగ్గర పెట్టకపోయినా, ఏ ఆర్చ్ దగ్గర పెట్టకపోయినా మా ఇంటి దగ్గర పెట్టుకొని రోజు ఆయన పూజ చేసుకుంటా. ప్రతి బుధవారం రోజు మా నాన్నకు నేను ఒక్క పొద్దు ఉంటా తెలుసా. ఏ రోజు ఏ దేవునికి ఉండలేదు. ఆయన చనిపోయిన తర్వాత నేను మళ్ళీ లండన్ వెళ్ళిన తర్వాత ప్రతి బుధవారం రోజు ఆయన దీపం ముట్టిస్తా. ఆయన కోసం ఒక్కొక్క పొద్దుంటా. నా లైఫ్లో ఎప్పుడు ఏం చేయలే. ఒకసారి శివరాత్రికి ఇప్పుడు 7-8 years ఉన్నప్పుడు ఉన్నా. మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసినట్టు మా నాన్న గురించి. మా నాన్నకు రోజు మొక్కుతా, మా నాన్నకు రోజు మొక్కే బయటకు పోతా. ఆ రోజు మొక్కపోతే నాకు ఏదో చిన్నగా ఏదో అనిపిస్తుంది. అంటే ప్రతిరోజు ఆయన మొక్కే చేస్తా. ప్రతిరోజు ఆయన దేవునితో, దేవుడి కన్నా ఎక్కువ మా నాన్న ఎంతో. నెక్స్ట్ మా బాబాయ్ లేని నేనేం చేయను. హలో ఈరోజు మా బాబాయ్ ఇలా గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి ఆయన దగ్గర ఎంతో మంది పలకరించవచ్చు, చేయొచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ ఈరోజు మా బాబాయ్ చాలా కష్టపడ్డాడు. ఆ రోజుల్లో మా బాబాయ్ చాలా కష్టపడ్డాడు. అప్పుడు కష్టపడితేనే జాబ్ వచ్చింది. బట్ అప్పట్లో కష్టపడడానికి దాని ఎంతున్న స్టడీకి ఒక మనీ పైసలు పెట్టాలంటే కొన్ని లక్షలు. అప్పుడు 10,000 ఉంటే ఆ 1000 ఈరోజు 1 కోటి రూపాయలు వస్తున్నాయి. ఆ టైంలోనే మా మమ్మీ మా డాడీ మా బాబాయ్ కోచింగ్ హైదరాబాద్లో కొన్ని నేర్చుకుని ఇంటికి వస్తే చిన్న ఫోటోలో సెల్ ఒకటి ఉండేది. అది మా బాబాయ్ ఎక్కువ వాడేది. అది ఎక్కువ బ్యాలెన్స్ తీసుకున్నాడు. అక్కడనే కోచింగ్ తీసుకుని ఆయన ఫస్ట్ టీచర్ జాబ్ వస్తున్నాడు. అలా మా బాబాయ్కి ఏమనిపించిందో ఎస్ఐ జాబ్ కొట్టిండు. ఎస్ఐ జాబ్ కొట్టిన తర్వాత ఆ ఎస్ఐ జాబ్ కోసం ఎన్ని డబ్బులు అయినా మా నాన్న మా అమ్మ తెలుసు. మా బాబాయ్ పండగకు అప్పుడు ఇప్పుడు రాకపోయేది. ఎప్పుడో ఒకసారి వచ్చేది. వచ్చినప్పుడల్లా మా అమ్మ మా డాడీ 500,000 రూపాయలు ఇచ్చి పూల ఇదే కావాలన్నాను. కానీ మా అమ్మ నంబరు స్టిల్ ఆయన మా బాబాయ్ కూడా చెప్తాడు, అడగండి. 4,000, 3,000, 5,000 రూపాయలు ఇచ్చేది ఆ టైంలో మా అమ్మ. నా కొడుకు కన్నా ఎక్కువ అని చెప్పి ఆ టైంలో మా అమ్మ మా బాబాయ్ని పెంచింది. ఈరోజు ఆయన లేనిది మా నాన్నకు 4 అక్కచెల్లెలు, ఒక తమ్ముడు. ఈ ఫ్యామిలీ లేదు. ఈ కాలంలో అన్నదమ్ములే పక్క ఉండలేదు. అక్కచెల్లెలు పట్టించుకుంటలేదు. సొంత తండ్రిని, సొంత అమ్మనే దేకట్లేదు. కానీ మా నాన్న సొంత అక్కచెల్లెలకు సరే వాళ్ళకు మంచి లేక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని డైవర్స్ మళ్ళీ వివాహం జరిగింది. 2 times పెళ్ళినాయి. బట్ ఆ 2 times పెళ్ళైన డబ్బులు కూడా మా డాడీ పెట్టుకున్నాడు. కానీ స్టిల్ ఆయన అవినీతిగా 1 రూపాయి కూడా పంచలేదు. ఇదైతే ప్రౌడ్గా చెప్తా. అది మా నాన్న అంటేనే నిజాయితీ. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఈ మండలంలో మోస్తాయి. కానీ అసంటోడి కదా మన ముందు లేడు. ఎన్నో చెప్పాలనుకున్నా, బట్ ఆయన ముందు నేను మాట్లాడలేదు. ఎన్నడూ మా నాన్న ముందు ఇంత డేగా మాట్లాడలేదు. లవ్ యూ నాన్న, మిస్ యూ ఫర్ ఎవర్. చెల్లి పెళ్ళికి నేను తీసుకురావాలనుకున్నా, తీసుకొచ్చిన. అందరికీ పెట్టిన, ఇక్కడ ఉన్న అందరికీ
లవ్ యూ నాన్న, లవ్ యూ ఫర్ ఎవర్.